హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. షాప్కి అయితే వచ్చేసినాం. క్లాసులు నడుస్తున్నాయి కదా. ఈ రోజు క్లాస్ లో వాళ్ళు శారీ ఫాల్ కుట్టడం నేర్చుకుందామని అయితే అనుకుంటున్నారు. చూడండి, ఫాల్ వాష్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఐరన్ అక్కర్లేదు, నీట్ గా మడత పెట్టుకుంటే మన చిన్నప్పుడు జడలకు వేసుకునే రిబ్బెన్ లాగా మంచిగా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టేసుకున్నది ఇక మంచిగా చేసేసుకొని వచ్చింది. తర్వాత కింది భాగం తీసుకోవాలి. ఉల్టా సీదాలన్నీ చూసుకొని మన కింది పార్టుని ఇలా మనము స్టార్ట్ చేసేటప్పుడు జానెడి మీద బెత్తడైతే పెట్టుకోవాలి. పెట్టుకొని ఫాల్ని ఇలా పెట్టుకోవాలి. ఇది ఉల్టా సీదా అని ఉంటది కదా, ఉల్టా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, కింద పైన చేతి మీద. ఆ స్టార్ట్ చేసే ముందు మీకు ఇది ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే, ఇది గడిపోయిందా ఏం కాదు ఉంది, ఇగో చిన్న పెట్టుకోవద్దు, పెద్ద పెట్టుకోవాలి. మళ్ళా రెండు మడతలు మనం లోపలికి పెడతాం కదా, ఇదేమో క్లోజ్ పార్ట్. ఇగో ఇట్లా వస్తుంది. ఇది ఉంది కదా మనకు రెండు మడతలు చేస్తే వచ్చే పార్ట్, ఇది ముడేసుకోవద్దు. ఇగో ఇది ముడేసుకోవాలి, ఓపెన్స్ ఉంటాయి కదా. ఎందుకంటే మనకు దారం అయిపోతే మళ్ళీ దీంట్లో నుంచి దారం పెట్టుకోవచ్చు. నువ్వు ఫాల్ మొత్తం కుట్టే వరకు కూడా నీ సూదిలో మళ్ళీ దారం పెట్టనక్కర్లేదు. ఇట్లా పెట్టేస్తా చూడు. ఫస్ట్ మీద నుంచే స్టార్ట్ చేయాలి. ఇక్కడ కింద నోట్ బుక్ పెట్టుకోవాలి. నేను ఏం చేస్తా అంటే కింద ఒక్క నీడిలు పైన ఒక్క నీడిలు పెట్టేస్తా. కింద పట్టు చీరలు కుట్టేట వీటికి ఇవి ఇలా కుట్టుకుంటూ వెళ్తా. బుక్ పెట్టేసుకొని ఇప్పుడు ఇంకో సూదికి ఇక్కడ పెట్టేసుకుంటా దారం. అది పైన ఏ కలర్ ఉంటే ఆ కలర్ పెట్టుకోవాలి. కొంచెం లైట్ కలర్ ఉంది, పింక్ రాదు దానికి. అలాగా ఫస్ట్ ఇగో ఇలా కుట్టాలి. ఇంకో సూదికి దారం పెట్టి ఉందా, ఇడొక 2 సార్లు టాప్ వేసుకోవాలి. ఈ నుంచి ఇలా చూడు, ఎంతకొక్క మార్క్ తీసుకుంటుందో చిన్నగా తీసుకొని మీరు కనాలి. చిన్నగా తీసి మీరు కనాలి. ఇంత గ్యాప్ ఉండాలి చీరలో. ఇగో ఇలాగే స్ట్రేట్ గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. కింద కుట్టేటప్పుడు పైన కుట్టేటప్పుడు కూడా అలాగే కుట్టుకోవాలి. ఇలా సూది నేను చూపిస్తా, ఇది కుట్టేసి చూపిస్తుంటా నీకు. ఇదిగోండి, ఇక్కడ ఈ దారం కలర్ దారం పెట్టేసుకొని నార్మల్ గా పైన హెమ్మింగ్ చేసినప్పుడు, కింద మీరు ఎప్పుడన్నా పీకో వేసుకున్నా కింద మిషన్ మీద కుట్టుకున్నా సరే, కానీ పైన వేసేటప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ సైడ్కి వచ్చి ఇలా వేసుకోవాలి. కింద బుక్ కంపల్సరీ, బుక్ కింద ఏ క్లాత్లు ఉంటే ఆ క్లాత్, బెడ్షీట్ ఉంటే బెడ్షీట్ అటాచ్ అయిపోతుంది. కింద శారీకి మాత్రం తక్కువ తీసుకోవాలి, ఫాల్కి కొంచెం ఎక్కువ తీసుకున్నా సరిపోతుంది. ఇలా తీసుకొని ఇక్కడ ఒక 2-3 సార్లు మళ్ళీ గట్టి కుట్టేసుకోవాలి. ఈ నుంచి ఇలా స్పీడ్గా నేర్చుకునేటప్పుడు 10 నిమిషాల్లో కుట్టవచ్చు. కింద 15 ఇలా కుట్టుకుంటూ కొండి. ఇదిగోండి చూడండి, కనబడుతుందా ఏమి? కింద పైన చేతి మీద కుట్టుకునే విధానం ఇది. మనకు పెద్ద చీరలకు, పట్టు చీరలకు ఇలాగే కుట్టుకోవాలి. ఒకవేళ ఇట్లా ఎక్కువ అనిపిస్తే ఇక్కడ ముడత వస్తుంది అంటే ఫాల్కు ఇలా కూర్చోబెట్టుకోవాలి. కింద కుట్టుకుంటే ఇగో ఇలాగా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఫాల్ ఇలా బేస్ అయిపోయి కరెక్ట్ ఉంటుంది. లేకపోతే ఇది పెట్టకపోతే చీర లోపల కింద కూర్చొస్తుంది అన్నట్టు. అందుకే 2 సూదులు ఒకటేసారి పెట్టుకొని కుట్టడం వల్ల మనకు కరెక్ట్ వస్తుంది. 2 సూదులు పెట్టి కుట్టడం వల్ల మనకు పైన కూర్చొచ్చేది అనేది తెలుస్తుంది. ఇక్కడ ఇట్లా వచ్చినప్పుడు ఆయన చేతి మీద కుట్టేటప్పుడు ఇక్కడ ఒక చిన్న కుచ్చు ఇలా పెట్టేసుకోవాలి. కుచ్చు కిందికి ఎడ కనిపిస్తుంది, ఇంకా పైన అక్కర్లేదు, ఇంకా ఇలాగ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నేనైతే మొత్తం కుట్టేసా, వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు కుట్టేశారు. మీకు నేను చూపించాను, వాళ్ళకు కూడా చూపించాను. ఓకే మరి.
బాయ్.